చూడండి ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ ఆఫ్ 5,5 నేను ఇచ్చింది మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు RAND బ్రాకెట్ ఓపెన్ 5,5 అంటే లెంత్ పారాగ్రాఫ్ వస్తుంది అండ్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. అలాగే ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఎంత పెద్ద పారాగ్రాఫ్ వచ్చిందో. సో ఈ పారాగ్రాఫ్ లో మనం చేయాల్సిన అంటే ఏంటంటే హైపర్ లింక్ బుక్ మార్క్ ఇవన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఇప్పుడు నేను హోమ్ ఆప్షన్స్ చేయమన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? హోమ్ ఆప్షన్స్ లో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం, ఫాంట్ స్టైల్ చేంజ్ చేయడం, అలాగే బోల్డ్ ఇటాలిక్ ఇవన్నీ ఫార్మాట్ చేయడం, అలాగే అప్పర్ కేస్ లోయర్ కేస్ చేంజ్ చేయడం, అలాగే బుల్లెట్స్ పెట్టడం, అలైన్మెంట్స్ ఇవన్నీ చేయగలుగుతారు కదా. సో అవన్నీ మీరు ఓన్లీ పారాగ్రాఫ్ లో మాత్రమే చేయగలుగుతారు అనమాట. అర్థమైందా? హోమ్ ఆప్షన్స్ చేయమన్నప్పుడు ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేయాలి, అది మౌస్ తో కాదు కీబోర్డ్ తో. 1 లైన్ కీబోర్డ్ తో సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏమర్థం అవుతుంది మీకు? అర్థమవుతుందా? Ctrl+Shift+ లెఫ్ట్ ఆరో నొక్కినప్పుడు మీ కర్సర్ ఎక్కడ ఉండాలి? లెఫ్ట్ ఆరో క్లిక్ చేసినప్పుడు మీ మీ ఆరో మీ కర్సర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, మీరు క్లిక్ చేయాల్సింది రైట్ ఆరో. మీ కర్సర్ రైట్ సైడ్ ఉంటే మీరు క్లిక్ చేయాల్సింది లెఫ్ట్ ఆరో క్లిక్ చేసి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసింది నేనేం చేస్తానంటే కంట్రోల్ B చేస్తున్నాను. కంట్రోల్ B ఏంటి అనన్య? కంట్రోల్ B చేశాను. బోల్డ్ అయిందా? సో నెక్స్ట్ నేను సెకండ్ లైన్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఇటాలిక్ చేస్తున్నాను, Ctrl+I. సో ఇది ఇటాలిక్. మీకు అర్థమవుతుందా? డిఫరెన్స్ అర్థమవుతుందా? అలాగే మళ్ళీ ఇంకో లైన్ సెలెక్ట్ చేస్తున్నాను, దీనికి అండర్ లైన్. నేను ఏం చేయట్లేదు, జస్ట్ లైన్ ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+U క్లిక్ చేశాను, అండర్ లైన్ వచ్చింది. మీరు వన్స్ ఈ ఫార్మాట్స్ చేయమన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక సింగిల్ పారాగ్రాఫ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కి ఇలాంటి ఫార్మాట్ స్టైల్ చేంజ్ చేసి చూపించాల్సి ఉంటది. అలాగే మీరు హోల్ మ్యాటర్ సెలెక్ట్ చేయాలన్నప్పుడు Ctrl+A ఎలా క్లిక్ చేస్తారో అలాగే ఓన్లీ సింగిల్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయమన్నప్పుడు మీకు ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో Ctrl+Shift+Arrows యూస్ చేసి సెలెక్ట్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన దాని మీదే Ctrl+B, Ctrl+I, Ctrl+U మూడింటిని నేను కంట్రోల్ పట్టుకొనే చేశాను. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఓన్లీ కంట్రోల్ పట్టుకొని చేసేస్తే అయిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ స్ట్రైక్ త్రూ ఎందుకు యూజ్ చేస్తారంటే సపోజ్ మనం ఏదైనా టాస్క్ రాసుకున్నాం అనుకోండి. నేను ఈరోజు చేయాల్సిన టాస్క్ ఏంటంటే మీ క్లాస్ చెప్పడం. టీచింగ్ MS వర్డ్ ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ ఏంటంటే గివింగ్ నోట్స్. ఇలా 2 టాస్క్ ఇచ్చాను కదా. ఈ 2 టాస్క్ లో నాకేంటి, ఫస్ట్ టాస్క్ అయిపోయింది, ఆల్రెడీ టీచ్ చేసేసానని చెప్పారనుకో, క్లాస్ అయిపోయిన తర్వాత నేను టీచ్ చేశాను కదా. సో నా టాస్క్ కంప్లీట్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే నేను ఈ టాస్క్ నేను కంప్లీట్ చేశానని స్ట్రైక్ త్రూ పెట్టేసుకుంటా. నెక్స్ట్ నోట్స్ ఇచ్చేసినప్పుడు ఈ టాస్క్ నేను డిలీట్ చెయ్యను, ఇలాగే ఉంచుతా. పెండింగ్ టాస్క్ అంటే ప్రీవియస్ గా టాస్క్ ఏమేమి కంప్లీట్ అయినాయి. వర్డ్ ఆర్ట్స్ చూడండి, వీటిని వర్డ్ ఆర్ట్స్ అంటారు. మనం సెలెక్ట్ చేసిన ఏ టెక్స్ట్ అయినా సరే వర్డ్ ఆర్ట్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. మెయిన్లీ హెడింగ్స్ చూడండి, నేను టెక్స్ట్ కలర్ కాదు అలాగే టెక్స్ట్ హైలైట్ కలర్ కాదు చేస్తుంది, వర్డ్ ఆర్ట్. గుర్తుపెట్టుకోండి, మూడిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. టెక్స్ట్ హైలైట్ కలర్ అంటే ఏంటి? బ్యాక్గ్రౌండ్ కలర్. టెక్స్ట్ కలర్ అంటే ఏంటి? ఫాంట్ కలర్. అర్థమవుతుందా? టెక్స్ట్ అన్నా ఫాంట్ అన్నా ఒకటే. ఇది వర్డ్ ఆర్ట్ మీద నేను క్లిక్ చేసినప్పుడు చూడండి వర్డ్ ఆర్ట్ స్టైల్స్ మారుతున్నాయి, కనిపిస్తుందా? అర్థమవుతుందా లేదా? రెస్పాండ్ ఎవరేంటి? చూడండి
నేను ఇదే వర్డ్ ని డిఫరెంట్ స్టైల్స్ గా సెలెక్ట్ చేసుకుంటాను. ఈ వర్డ్ లో ఎన్ని స్టైల్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటికి అవుట్ లైన్స్ పెట్టుకోవచ్చు. చూడండి, అవుట్ లైన్ మళ్ళీ వేరే కలర్ మార్చొచ్చు. ఇన్ లైన్ ఒక కలర్, అవుట్ లైన్ ఒక కలర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఆరెంజ్ అవుట్ లైన్ ఉంది కదా, ఆరెంజ్ వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ దానిలోనే అవుట్ లైన్ నేను బ్లూ పెట్టుకున్నాను అనుకోండి. చూడండి మీకు రిఫ్లెక్షన్ ఎలా ఉంది. బ్లూ అవుట్ లైన్ బట్ ఆరెంజ్ ఇన్ కలర్, లోపల ఆరెంజ్ కలర్ ఉంది, బయటకి మాత్రం అవుట్ లైన్ ఎలా పెట్టుకుంటామో షాడో కూడా అలానే పెట్టుకోవచ్చు. చూడండి షాడో ఎఫెక్ట్స్ నేను ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి, కనిపించట్లేదు. మీకు చేంజ్ అవుతుందా? నేను హోవర్ చేస్తున్న ప్రతిసారి మీకు చేంజ్ అవుతుంది కదా. చూడండి వర్డ్ ఆర్ట్స్ చేంజ్ అవుతున్నాయి కదా. చూడండి ఇవి పర్స్పెక్టివ్స్ అన్నమాట. మీకు షాడో క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, ఈ పైవి మీకు అంత షాడోస్ కనిపించలేదు, కానీ కిందవి మీకు షాడోస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. సరే, వాట్ ఎవర్. ఇంకా నెక్స్ట్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, షాడోకే రిఫ్లెక్షన్ అంటే ఉన్న టెక్స్ట్ నే మన వాటర్ లో రిఫ్లెక్షన్ ఇమేజ్ కనిపిస్తుంది తెలుసా, వాటర్ ఇమేజ్ లాగా. చూడండి, జస్ట్ మనం రాసిన దాన్ని రివర్స్ లో కనిపిస్తుంది. సో ఈ స్టైల్స్ తీసుకొని మీరు 3D ఆర్ట్స్ కూడా రాసుకోవచ్చు. అలాగే దీనికి గ్లో ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాది ఆల్రెడీ బ్లూ కాబట్టి నేను ఎల్లో ఇస్తున్నాను. సో ఎల్లో గ్లోయింగ్ అవుతుంది. ఇది మన ఆర్ట్ స్టైల్ ని బట్టి డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ హైలైట్ కలర్. టెక్స్ట్ హైలైట్ కలర్ అంటే ఏంటి? హైలైట్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ లో బ్లాక్ ఇచ్చేసరికి మనం ఆల్రెడీ రాసింది టెక్స్ట్ బ్లాక్ లోనే ఉంది. సో మనకి రెండు కలిసిపోయి బ్లాక్ లో కనిపించదు. నేనేం చేస్తున్నానంటే బ్లూ ఇస్తాను. కనిపిస్తుందా? అలాగే ఇప్పుడు నేను ఎల్లో చేస్తాను. అర్థమవుతుందా? నేను జస్ట్ ఏం చేస్తున్నాను, ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఈ కలర్ ఎక్కడ చూసుంటారంటే మనం న్యూస్ లో ఎవరైనా అఫీషియల్స్ లెటర్స్ రాసినప్పుడు వాళ్ళ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ లైన్ ని మాత్రమే ఎల్లో చూపిస్తారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, మొత్తం ఇంత పెద్ద పారాగ్రాఫ్ రాసినా సరే అందులో మన ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది మాత్రమే ఎల్లో చేస్తారనమాట. మిగిలిందంతా బ్లాక్ లోనే ఉంటుంది, ఎందుకంటే అది ఇంపార్టెంట్ అన్నట్టు. అర్థమైందా? టెక్స్ట్ హైలైట్ కలర్ లో ఫస్ట్ కలర్ ఏంటి? ఎల్లో. నెక్స్ట్ టెక్స్ట్ కలర్. టెక్స్ట్ కలర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, టెక్స్ట్ కలర్ అంటే ఏంటి? టెక్స్ట్ కలర్, ఫాంట్ కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సి, అర్థమైందా? నేను ఇవన్నీ సింగిల్ పారాగ్రాఫ్ లో చూపించాను మీకు కదా. మీరు కూడా రేపు ఎగ్జామ్ లో ఇచ్చిన టాస్క్ ఇలానే చేయాల్సి ఉంటది. సింగిల్ పారాగ్రాఫ్ లో చేసి దాన్ని స్నిప్పింగ్ టూల్ యూజ్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టాల్సి ఉంటది. అలాగే చూడండి, ఇదేమో గ్రో ఫాంట్, ఇదేమో ష్రింక్ ఫాంట్. గ్రో ఫాంట్ అంటే ఫాంట్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, గ్రో ఫాంట్ నేను ఎక్కడైతే కర్సర్ పెట్టానో అంతవరకే గ్రో అవుతుంది ఫాంట్. ఎక్కడైతే కర్సర్ పెట్టానో అక్కడ వరకే ష్రింక్ అవుతుంది. నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను ఒక టెక్స్ట్, సెలెక్ట్ చేసింది గ్రో అవుతుంది, మళ్ళీ ష్రింక్ అవుతుంది. కనిపిస్తుందా? ఇప్పుడు మనకి ఇక్కడ సైజ్ కనిపిస్తుంది కదా, ఫార్మాట్ సైజ్, ఫాంట్ సైజ్ డిఫాల్ట్ ఎంత ఉంది? ఎంత వరకు ఉంది? 72. ఫ్రమ్ 8 నుంచి 72 వరకు డిఫాల్ట్ సైజెస్. అర్థమైందా? చిన్న సైజ్ వచ్చి 8, పెద్ద సైజ్ వచ్చి 72 ఉంది. 72 కన్నా పెట్టాలి, సైజ్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్లీ అని ఉంది కదా, డైరెక్ట్లీ నేను అది సెలెక్ట్ చేస్తున్నాను.
అండ్ 8 ట్యాబ్ అనేది 8 లో ఉంది. నేను ఇప్పుడు దీన్ని 72 చేసా అనుకోండి, ఇంతవరకే వస్తుంది. ఇప్పుడు నాకు ఇంతకన్నా బిగ్ సైజ్ కావాలి, అర్థమైందా? ఇంతకన్నా బిగ్ సైజ్ కావాలన్నప్పుడు ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, ట్యాబ్ అనేది 72 లో ఉంది కదా. 72 లో నేను ఇప్పుడు దీనికన్నా పెద్ద సైజ్ కావాలనుకుంటే గ్రో ఫాంట్ క్లిక్ చేస్తున్నాను. టీ మాత్రం 72 లోనే ఉంది, బట్ ఏబి మాత్రం 110 లో ఉంది. చూసారా? ఇందాక మీకు 110 కనిపించిందా? లేదు. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది. కనిపిస్తుందా? 72 దాకే కనిపిస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం కనిపించట్లేదు కదా. ఈ ఫాంట్ స్టైల్స్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే గ్రో ఫాంట్, స్ట్రింగ్ ఫాంట్ యూజ్ చేయాల్సిందే. 72 కన్నా ఎక్కువ యూజ్ చేయాలి అన్నప్పుడు గ్రో ఫాంట్ యూజ్ చేయాలి. ఈవెన్ ఒక చిన్న ఫుల్ స్టాప్ కూడా చూడండి 110 సైజ్ లో ఎలా కనిపిస్తుందో. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనం చూసింది ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ చేంజ్ చేయాలనుకోండి, Ctrl+A క్లిక్ చేసి మనం ఇక్కడ ఏ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేస్తామో ఆ ఫాంట్ స్టైల్ తీసుకోవచ్చు. చూడండి కనిపించిందా? సరే, నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటి ఈరోజు? ఫాంట్, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్స్, అలాగే సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, వర్డ్ ఆర్ట్, బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్, హైలైట్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్, అలాగే గ్రో ఫాంట్, స్ట్రింగ్ ఫాంట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? సెంటెన్స్ కేస్. ఇప్పుడు నేను ఒక లైనే సెలెక్ట్ చేస్తాను చూడండి. మీకు ఈ ఫాంట్ అర్థం అవుతుందా? నేను మళ్ళీ మారుస్తాను టైమ్స్ న్యూ రోమన్ కి లేదా క్యాలిబ్రీకి. ఇప్పుడు ఈ ఫాంట్ మీకు అర్థమవుతుంది కదా. నేను ఇక్కడ టు చేంజ్ ద లుక్స్ అవైలబుల్ మాత్రమే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ఎలా ఉంది? ఓన్లీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంది, టీ ఒక్కటే క్యాపిటల్ లెటర్ ఉంది, రిమైనింగ్ ఆల్ లెటర్స్ లుక్స్ స్మాల్ లెటర్స్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెంటెన్స్ ని మొత్తాన్ని లోయర్ కేస్ కి తీసుకొస్తున్నాను. చూడండి, టీతో సహా అంతా స్మాల్స్ లోకి వెళ్ళిపోయింది. లేదు నాకు ఈ సెంటెన్స్ మొత్తం అప్పర్ కేస్ లో కావాలి అనుకున్నప్పుడు మొత్తం సెంటెన్స్ మొత్తం నేను ఎంతవరకు అయితే సెలెక్ట్ చేశానో ఆ సెలెక్టెడ్ టెక్స్ట్ మాత్రమే అప్పర్ కేస్ లో ఉంది. చూసారా లేదా? మొత్తం టెక్స్ట్ ని అప్పర్ కేస్ లో తీసుకురావాలంటే Ctrl+A సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా మనం అప్పర్ కేస్ క్లిక్ చేస్తే టోటల్ మ్యాటర్ అనేది అప్పర్ కేస్ లో వచ్చేస్తుంది. అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్, లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్, రైట్? ఓకే, నెక్స్ట్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఈచ్ వర్డ్ క్యాపిటలైజ్ అంటే ఇప్పుడు మనం లోయర్ కేస్ కి తీసుకెళ్లిపోదాం. చూడండి, అన్ని లోయర్ కేస్ లో ఉంది కదా. దీన్ని మనం ఏం చేస్తామంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఈచ్ వర్డ్ అంటే ఏంటి? నేను రాసింది ఎన్ని వర్డ్స్? టు ఒక వర్డ్, చేంజ్ ఒక వర్డ్, దా ఒక వర్డ్, లుక్స్ ఒక వర్డ్, అవైలబుల్ ఒక వర్డ్. టోటల్ 5 వర్డ్స్. టోటల్ 5 వర్డ్స్ కి ఈచ్ వర్డ్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్ అవుతుంది అనమాట. చూడండి, టు చేంజ్ ద లుక్స్ అవైలబుల్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయిందా లేదా? ఓన్లీ ఫస్ట్ లెటర్, రిమైనింగ్ అన్ని స్మాల్స్ అవుతాయి. అలాగే చూడండి, టాగుల్ కేస్. టాగుల్ కేస్ అంటే ఏంటంటే రివర్స్. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ కి రివర్స్ టాగుల్ కేస్ అనమాట. చూడండి, నేను టాగుల్ కేస్ క్లిక్ చేస్తున్నాను. ఏదైతే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉందో అది స్మాల్ లెటర్ గా చేంజ్ అయింది. ఏవైతే స్మాల్ లెటర్స్ గా ఉన్నాయో అవి క్యాపిటల్ లెటర్స్ గా చేంజ్ అయినాయి. అర్థమైనయా? సరే, టాగుల్ కేస్ అంటే మనం ఎప్పుడు యూజ్ చేస్తాం ఇది అంటే ఇప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ నుంచి స్మాల్ లెటర్స్ కి తీసుకొచ్చాం కాబట్టి. అదే ఇక్కడ అనుకోండి, ఇది టాగుల్ కేస్ అయిద్దా? ఓన్లీ స్మాల్ లెటర్స్ టాగుల్ కేస్ అయిద్దా లేదు చూద్దాం. అయిందా? అవ్వలేదు, బికాస్ అందులో స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ మిక్స్ అయ్యి లేవు. మిక్స్ అయ్యి ఉన్న దాంట్లో మాత్రమే టాగుల్ కేస్ పనిచేస్తుంది. అదర్వైజ్ మన క్యాపిటల్ లెటర్స్ లేదా స్మాల్ లెటర్స్ కి మాత్రమే చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫాంట్ ఆప్షన్స్ లో ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ఫార్మాట్. ఇది వచ్చేసి క్లియర్ ఫార్మాటింగ్. క్లియర్ ఫార్మాటింగ్ అంటే ఇప్పుడు మనం ఫార్మాట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటికి ఎన్ని ఫార్మాట్స్ చేస్తున్నాం? బోల్డ్ పెట్టాం, బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాం, ఇటాలిక్ పెట్టాం, వర్డ్ ఆర్ట్స్ చేసాం కదా. ఇన్ని స్టైల్స్ చేసాం కదా. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే క్లియర్ చేసేసాను. చూడండి, ప్రీవియస్ గా ఏదైతే ఉందో అదంతా క్లియర్ అయిపోయింది. మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను, ఇంకా క్లియర్ అవ్వట్లేదు. ఎందుకు? ఒక్కసారి మాత్రమే క్లియర్ అయింది. అంటే ఫాంట్ ఏదైతే మనం స్టైల్స్ పెట్టున్నామో ఆ ఫాంట్ అంతా క్లియర్ అయిపోయింది. కలర్స్ కాదు, ఓన్లీ ఫాంట్స్ వరకే. అవి బోల్డ్ అవనివ్వండి, ఇటాలిక్ అవనివ్వండి, వర్డ్ ఆర్ట్ అవనివ్వండి, ఏవైనా సరే ఫాంట్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మాట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫార్మాట్ ఇప్పుడు ఈ ఫార్మాట్ ఏంటి? ఈ ఫార్మాట్ ఏంటి అంటే ఫాంట్ ఏంటి? క్యాలిబ్రీ బాడీ కనిపిస్తుందా?
కాలిబ్రి బాడీ ఫాంట్ లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ సెకండ్ పారాగ్రాఫ్ ని టైమ్స్ న్యూ రోమన్ లో ఉంది. చూసారా, టైమ్స్ న్యూ రోమన్. దీనికి దీనికి మీకు డిఫరెన్స్ కనిపించట్లేదా? ఇప్పుడు చూడండి, ఈ ఫార్మాట్ డిఫరెంట్ గా ఉన్నాయా లేవా? అంతా మీకు ఎలా ఉంది? బ్లాక్ గా, చాలా థిక్ బ్లాక్ గా ఉంది కదా. కింద దగ్గరగా ఉంది హ్యాండ్ రైటింగ్. ఇది వచ్చేసి బ్యాన్ స్క్రిప్ట్ లైట్, ఇది వచ్చేసి అరియల్ బ్లాక్. ఇప్పుడు మనం ఈ ఫార్మాట్ ని, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మీకు నచ్చింది చెప్పండి? బ్లాక్ పైన అరియల్ బ్లాక్ నచ్చిందా? సో నేను ఈ టెక్స్ట్ ఏం చేస్తానంటే కింద పారాగ్రాఫ్ కి కూడా అప్లై చేసేస్తాను. ఎలా అప్లై చేస్తాను అంటే, నాకు దీని పేరు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ గా వెళ్ళి సెలెక్ట్ చేసి చేసేస్తాను. బట్ నాకు తెలియదు, నేను గూగుల్లో నుంచి ఎక్కడి నుంచి అయినా కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఆ ఫాంట్ ఏదో తెలియదు, బట్ ఆ ఫాంట్ నాకు నచ్చింది. ఈ ఫాంట్ అయితే నాకు నచ్చింది. నేను ఈ ఫాంట్ స్టైల్ ఇక్కడ కూడా కాపీ చేయాలనుకుంటున్నాను. ఎలాగా? మ్యాటర్ అయితే మనం Ctrl+C Ctrl+V చేసేస్తే అయిపోయింది కదా. బట్ మనం ఫాంట్ స్టైల్ కాపీ చేయాలంటే దానికి యూజ్ చేసేదే ఫార్మాట్ పెయింటర్ అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎక్కడైనా సరే ఆ ఫాంట్ దగ్గర ఒక క్లిక్ చేస్తే చాలు. అక్కడ పెట్టేసి ఫార్మాట్ పెయింటర్ కి మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఏమని? మనం తీసుకున్న అంటే ఏదైతే కర్సర్ అక్కడ ఉందో ఆ ఫార్మాట్ ని కాపీ చేయమని. క్లిక్ చేశాను, కాపీ అయింది. కాపీ అవ్వగానే మనకి సింబల్ ఎలా చూపిస్తుంది చూడండి. బ్రష్ సింబల్ కనిపించిందా కర్సర్ వైపు? బ్రష్ సింబల్. సో నేనేం చేస్తున్నానంటే, నాకు మోస్ట్ ఒక్కటే పైనలా కావాలనుకోండి, మోస్ట్ ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, మోస్ట్ లేదా నేను సెలెక్ట్ చేసిన వరకు. అర్థమైందా? నేను ఆన్ దగ్గర పెట్టి ఫార్మాట్ చేయమన్నాను కాబట్టి ఆ ఎల్లో కూడా చేంజ్ అయింది. నేను ఇప్పుడు క్రియేట్ దగ్గర పెడుతున్నా లేదా వెన్ దగ్గర పెడుతున్నాను. నాకు అక్కడ ఎల్లో ఉందా? లేదు. సో నేను ఫార్మాట్ చేస్తున్నాను. జస్ట్ నేను కర్సర్ పెట్టాను, సెలెక్ట్ చేయలేదు. రిమెంబర్, సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసాను మొత్తం ఇక్కడ వరకు. చూసారా ఎలా ఈ ఫార్మాట్ కాపీ అయింది ఇక్కడికి? ఫార్మాట్ పెయింటర్, యూజింగ్ ఫార్మాట్ పెయింటర్ వీ కెన్ కాపీ ద ఫార్మాట్. సో ఇఫ్ యూ యూజ్ క్లియర్ ఫార్మాటింగ్ ఇట్ విల్ క్లియర్. చూడండి, నేను ఇది క్లియర్ చేసేస్తున్నాను. ఫార్మాట్ ని చేంజ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ క్లియర్ చేసుకోవచ్చు ఫార్మాట్ ని. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఈ ఫాంట్ ఆప్షన్స్ కంప్లీట్ అయినాయి కదా. ఇందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్స్, రైట్ త్రూ, గ్రో ఫాంట్, స్ట్రింగ్ ఫాంట్, సెంటెన్స్ కేస్, ఎనీథింగ్ లేదు కదా. నెక్స్ట్ ఇవి పారాగ్రాఫ్ ఆప్షన్స్. నేను వీటి గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఇవి గురించి చెప్పుకుందాం. ఇవి బుల్లెట్ స్టైల్స్ అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పాయింట్స్ వైజ్ తీసుకున్నాం అనుకోండి, ఈ బుల్లెట్ అప్లై అవుతుంది. చూడండి, నేను టోటల్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. అదే ఇది ఒక పాయింట్స్ లో ఉందనుకోండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. నేను ఒక పారాగ్రాఫ్ ని పాయింట్స్ గా డివైడ్ చేశాను. ఇక్కడ ఒక బుల్లెట్ ఇస్తున్నాను. నేను యాక్చువల్గా ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు, సెలెక్ట్ చేసి బుల్లెట్స్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తాయి. అర్థమైందా? మనకి ఏం తెలుసు? ఈ డాటెడ్ బుల్లెట్స్ మాత్రమే తెలుసు, కానీ మనం ఇక్కడ ఉన్న ఏ బుల్లెట్ అయినా చూస్ చేసుకోవచ్చు. చూడండి, నేను బుల్లెట్ స్టైల్ మార్చే కొద్దీ అక్కడ చేంజ్ అవుతుంది కదా. మనకి ఇంతవరకు అంటే ఇక్కడ ఉన్నవి మాత్రమే తీసుకోవడం తెలుసు. బట్ మీకు డిఫైన్ న్యూ బుల్లెట్ లో మీరు ఇంకా మీ పిక్చర్స్ కూడా పెట్టుకోవచ్చు, అలాగే మీరు వేసిన పెయింట్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ నేను చూపిస్తాను చూడండి, సింబల్స్ అవే కాకుండా ఇంకా వేరే ఏమైనా పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఉన్న సింబల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. సపోజ్ నాకు ఈ సింబల్ ఏదో కొంచెం కొత్తగా ఉంది, ఏది సిగ్మా సింబల్ తీసుకున్నాను చూడండి. సిగ్మా సింబల్ తీసుకున్నాను చూడండి. సిగ్మా లేదా యూరో సింబల్ తీసుకున్నా. చూడండి, నేను ఎన్ సింబల్ తీసుకున్నాను. ఇక్కడ ఎన్ తీసుకోనా సిగ్మా తీసుకోనా? ఒక సింబల్ చెప్పండి. ఎన్ తీసుకుంటున్నాను. ఎన్ ఎన్ అంటే ఇక్కడ జపాన్, జపాన్ ఎన్.
మనకి రూపీస్ ఎలాగో జపాన్ యెన్స్ అలాగా. చూడండి మారిపోయిందా? సరే, నేను ఇప్పుడు సింబల్ చూపించాను కదా, ఎందుకు స్ట్రక్ అవుతుంది? మూవ్ అవ్వట్లేదా? అవుతుందా? సరే, ఇప్పుడు నేను సింబల్ చూపించాను కదా, సింబల్ ఇన్ఫినిటీ సింబల్ తీసుకున్నాను, ఓకే చేస్తున్నాను. ఇన్ఫినిటీ సింబల్ లో మన బుల్లెట్స్ వచ్చినాయి. అలాగే నేను సింబల్ తో పాటు పిక్చర్ తీసుకుంటాను చూడండి. ఇక్కడ చూసారా, మీకు కనిపిస్తున్నాయా క్లిప్ ఆర్ట్స్?